చేపల కూర. పావులు చూడండి, పావులు చూసారా? కరివేపాకు జల్లారెడ్డి దీనిపైన. ఈ చూడండి కప్పలు. బంపర్ ఆఫర్ ఇచ్చారు కానీ థాయిలాండ్ వాళ్ళు టేస్ట్ అయితే ఇవ్వలేకపోయారు. ఇగోండి నత్తలు లోపల ఎలా ఉంటాయి అనమాట. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటది. ఇవాళ ఒక థాయిలాండ్ లో ఉండే ఒక తెలుగు క్రియేటర్ తో కలిపి నేను ఒక మార్కెట్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆవిడెవరో మీ అందరికీ కూడా తెలుసు, శ్రావణి గారు. బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట వాళ్ళకి. నేను నా హోటల్ దగ్గరే ఉన్నాను ప్రస్తుతం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి అది వెళ్తున్నాను. లంచ్ అది చేసి అక్కడి నుంచి అది బయలుదేరుతాను అనమాట. లోకల్ మార్కెట్ అంటే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెలే అంతే. నేనైతే గ్రాబ్ బుక్ చేసుకున్నాను. ట్రాఫిక్ జామ్ లో నాకు హోండా బండి ఒకటి కనిపించింది. ర్యాలీ అని ఉంది, అదిరిపోయింది బండి అసలు. ఫుల్ లంచ్ చేసి మేమైతే బయలుదేరాం. బిర్యానీ, చికెన్ కర్రీ, చేపల కూర. చేపల కూర అయితే తెలియదు కానీ థ్యాంక్స్ ఫర్ ద లంచ్ అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి చెప్పండి. క్లాంగ్తాయ్ మార్కెట్. ఎప్పుడు నాటుకోళ్ళు చూపిస్తాను కదా, ఆ మార్కెట్ తీసుకెళ్తున్నాను. మామూలుగా ఉండదు. క్యాబ్ అది తీసుకున్నాం. క్యాబ్ తీసుకోగానే ఫస్ట్ ఇక్కడ 35 బాట్స్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎంత దూరం ఉంటదండి మీ ఇంటి నుంచి? 5 km ఉంటుంది. 5 to 5. మీరు రెగ్యులర్ వెళ్తారు కదండి ఆ మార్కెట్ కి? వెళ్తాను. నేనైతే నా పొట్టుబడి మీద వెళ్ళిపోతాను. బేసిక్ గా నాకు శ్రావణి గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే 2020 నుంచి తెలుసు. నేను సౌత్ ట్రిప్ చేస్తున్నాను, అప్పుడు నాకు కాల్ చేశారు అనమాట. శ్రావణి గారు నాకు ఎలా తెలుసు అంటే నేను వాళ్ళ బ్రదరు ఫ్రెండ్స్ అనమాట, అలా తెలుసు. 2020 నుంచి తెలుసు. సందీప్ గారిని బుర్ర తినేసేది అన్నమాట. వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో నుంచి సందీప్ గారిని ఫుల్ గా తినేసాను అనమాట. లైక్ సందీప్ గారు thumbnails ఎలా చేయాలి, సందీప్ గారు వీడియోలో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి. నేను ఏం చేశానంటే వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో గింబల్ అన్ని కొనేసాను అనమాట. గోల్డ్ డబ్బులు పెట్టి. అంటే తెలియదు అనమాట, అంటే మనం మంచిగా వీడియోలు తీయాలంటే కదలకుండా రావాలంటే గింబల్స్ యూస్. సందీప్ గారు ఒకటే మాట, శ్రావణి గారు అవేవి యూస్ చేయొద్దు, సింపుల్ గా ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళండి, మాట్లాడండి, ఇంకేం వద్దని చెప్పారు. అది చాలా యూజ్ అయింది అనమాట నాకు. కానీ చాలా సపోర్ట్ చేస్తారనమాట. పిలిస్తే పలికిన మనిషి వెంటనే పలుకుతారు. మనకి అసలు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తారనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బ్యాంకాక్ రోడ్స్ అయితే కొన్ని బిజీగానే ఉంటాయి. ఆల్మోస్ట్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం. 89 బాట్స్ అయితే అయ్యింది. 2 బాట్స్ అయితే పెరుగుద్ది. అక్కడ కనిపించేదే మార్కెట్. ఇప్పుడే మార్కెట్ కి అయితే తీసుకొచ్చారు. మార్కెట్ కి తీసుకురాగానే నాకు ఏంటంటే ఏమేమి చూసానంటే చూపిస్తాను చూడండి. ఇగోండి తాబేళ్ళు, చేపలు. అసలైన మ్యాటర్ దగ్గరికి వస్తున్నా. పావులు చూడండి. మార్కెట్ స్టార్టింగ్ లోనే ఎలా ఉంది, లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. అమ్మో, ఇంకేమేమి చూస్తామో ఈ రోజు. మంచి బేబీ పింక్ కలర్ లో ఉన్నాయి, గులాబీ రంగులో గుడ్లు భలే ఉన్నాయండి బాబు. ఓకే, ఈ గుడ్లు అయితే చాలా దగ్గర ఉంటాయి కానీ పింక్ అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సైడ్ అంతా కూడా వెజిటబుల్ మార్కెట్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఆఫ్ బ్యాంకాక్. సో ఇది వచ్చేసి ఫ్రెష్ మార్కెట్ అనమాట. బాబు ఈ రంగులు మామిడి పళ్ళు 20 బాట్లు, 25 బాట్లు. రసం పళ్ళు అనుకోండి, ఇవి స్మెల్ అలాగే ఉన్నాయండి. ఈ మ్యాంగోస్ 365 రోజులు దొరుకుతాయి అనమాట. ఇక్కడ అసలు కరువే ఉండదు. మామూలుగా సమ్మర్ వస్తేనే మనకు అక్కడ దొరుకుతాయి కదా, ఇక్కడ అలా కాదనమాట. పర్లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. కాకపోతే మన వైపు మామిడి పళ్ళు అంటే రకరకాల రుచుల్లో ఉంటాయి కదా, ఇక్కడ అలాంటివి ఏమి ఉండదు. బంపర్ ఆఫర్ ఇచ్చారు కానీ థాయిలాండ్ వాళ్ళు టేస్ట్ అయితే ఇవ్వలేకపోయారు. ఈ మార్కెట్ లో మైసూర్ బజ్జీలు, సమోసాలు కనిపించాయి. మరి టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ చూడటానికి ఏమో తాయి కొట్లాగానే ఉంది. ఎంత పెద్ద పెద్ద రొయ్యలు, స్క్విడ్స్ అవి, చిన్న రొయ్యలు. ఈ మళ్ళీ నాకు అదిరిపోయి న్యూస్ చెప్పారు. ఇక్కడ ఒక్క నిమ్మకాయ 10 బాటిల్ అంట. ఏంటండి రేటు? 2 నిమ్మకాయ చెట్లు వేసుకొచ్చండి ఇక్కడ నేను. ఒకటి 25 రూపాయలు కాయ. ఓకే, ఇవో రకంగా ఉన్నాయి, ఏం రకాలో తెలియదు కానీ 35 బాటిల్ అంట. ప్లేట్ అండి లేదంటే కేజీలా? కేజీ 35 బాటిల్ అంట. అన్నీ ఇవి కూడా తింటారా? వద్దులేండి. ఇక్కడ చేపలు అయితే చూడండి చాలా నీట్ గా ప్యాక్ చేసేసారు. 2 అయితే 2, 3 అయితే 3, 35 బాట్లు, 20 బాట్లు, 50 బాట్లు. రకాలు అనుకుంటే ఇవన్నీ చేపల్లో. మనకు ఆవకాయలు ఎలాగా ఇంచుమించు ఆ టైప్ అనమాట. ఇవి గ్రేవీలు. ఇవి తీసుకెళ్లి మనకి ఇష్టం వచ్చిన కూరగాయలన్నీ వేసుకుని కూరది వండుకోవచ్చు అంట. కట్ పీస్ అనమాట, డైరెక్ట్ ఫ్రెష్ గా ఇప్పుడే చేస్తున్నారు. అవి ఎండి చేపలు అనుకుంటా. ఎండి చేపలేనండి అవి? వేయించిన ఎండి చేపలు. ఇదో టైప్ డ్రై ఫిష్. వరుస అంతా కూడా ఇవే ఉన్నాయి. కూరగాయల కొట్లు, చేపల కొట్లు, కూరగాయల కొట్లు, చేపల కొట్లు, మధ్యలో ఇగోండి ఈ ఆవకాయ కొట్లు టైపు. ఇక్కడ చూడండి బేసిన్లతో వండుతున్నారు. ఏంటని అడిగితే వెజ్ అని చెప్తున్నారు. ఇలాంటి మార్కెట్కి రావాలంటే చాలా సాహసమేనండి. ఏంటంటే కోడిపిల్ల. ఓకే ఓకే, బాత్ పిల్ల. అయ్యో
చిన్న చిన్న బాతు పిల్లలు. ఓకే ఓకే. ఈ పురుగులే కదండి ఇగోండి. ఇవి ఏకంగా పోగులేసి అమ్మేవారు అనమాట. ఇప్పుడు ఎందుకో మిగిలిన ప్యాక్ చేసేసినట్టున్నారు. మిడతలు పురుగులు ఇలా బాగా కనిపిస్తాయి. 50 బాత్ అంట, 120 రూపాయలు. ఓకే. ఏంటండి బాబు బొజ్జింకల్లా ఉన్నాయి పెద్ద బొజ్జింకలు. ఈ చూడండి కప్పలు, రకరకాల కప్పలు మట్టిలోంచి చేసేసారు, ఎగురుతున్నాయి కూడా. సరి చేస్తున్నారు పురుగులన్నీ. ఇవన్నీ లైవ్ పురుగులు, చచ్చిపోయినాయి కాదు. ఇగోండి కదులుతున్నాయి. లోపల ఐస్ వేసారు, చల్లగా ఉంటాను అనుకుంటా. ఈ కప్ప పిల్లల బళ్ళులే కప్పలు ఇగో. చేమల కూర కావాలా? ఇక్కడ కొనుక్కోవచ్చు చేమలు. వద్దులేండి, అంత సాహసం చేయలేను నేను. ఇవన్నీ బార్బిక్యూ చేసినవి. ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, రెడీ టు ఈట్ అనమాట. ఇదంతా ఈ సరుకు. బ్యాక్ ఇవన్నీ బ్యాక్స్. బాతులు చూడండి, నల్ల బాతులు, నల్ల ముక్కు బాతులు. ఇవి ఏదన్నా వద్దులేండి, వద్దు పట్టుకోండి. 200 బాత్స్ అంట, అంటే 500 దగ్గర, అంటే 450, 500 పడుతుంది కేజీ. కిలోనా అండి? ఒక్కొక్క బాతు 3 కేజీలు, 200 బాటిల్ అంట. ఓకే, 200. ఊరబెట్టారు లోపల. ఏయో అవి కాకుండా ఈ సైజులు అనమాట, చిన్న చిన్నవి, పెద్దవి, దానికన్నా పెద్దవి. దాని పక్కనే వేసిన గుళ్ళు ఉన్నాయి. ఏం కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ అసలు. దేనికండి? అవునవునవును, విన్నా. ఓ సూపర్. సో మనం ఏదైనా సలాడ్లు చెప్పేటప్పుడు చూసుకుని తినాలి, అర్థమైందా? అందులో ఏం వేస్తున్నారు ఏంటి అని. ఇగోండి నత్తలు. మనకి నేరేడు పళ్ళు 20 రూపాయలు, 30 రూపాయలు ఉంటాయి. 100 బాటిల్ అంట, 250 రూపాయలు ఇంచుమించు. నేరేడు పళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఏంటిది? ఏ ఊరబెట్టారు ఏంటో మరి నాకు కూడా అర్థం కాలేదు. 90 బాటిల్ అని ఉన్నాయి. ఇదంతా మళ్ళీ వెజిటేబుల్స్. ఇదంతా పోర్కే, పార్ట్లుగా విడదీసి అమ్ముతున్నారు. మళ్ళీ దానికి సెపరేట్ రేటు. పోర్క్ లెగ్ పీసెస్ ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేస్తున్నారు. ఈ రకమైన చేపలు. ఏంటి కరివేపాకు జల్లేరేటి దీనిపైన. ఇది మరీ వెరైటీ. మొత్తం పైన ఫేస్ తోలంతా తీసేసారు. చెవులు, మూతి, ముక్కు, పోర్క్ది. ఓ అమ్మో, లోపలికి వెళ్ళే కొద్దీ వస్తా ఉన్నాయి ఇక్కడ. అసలు రకరకాలు అన్నీ పడుతున్నాయి బయటికి. ఏదో జల్లుతున్నారు వీళ్ళు. కేజీ 140 అంట బాటిల్. కప్పలు తిరగేసారు కప్పలని. బాబు ఇగోండి పెద్ద పాములు. ఇంకా చచ్చిపోలేదు, బతికే ఉన్నాయి, ఊగుతున్నాయి. కదులుతున్నాయండి బాబు. కేజీ 250 బాటిల్ అండి. ఇవి చూడండి శంఖాలు. మళ్ళీ మనం ఇంకా ప్యాకింగ్లోకి వచ్చాం. అదే అటు సైడ్ అంతా కూడా మీటే. ఈ బార్ నుంచి ఆ బార్ దాకా మామూలు మార్కెట్ కాదు. ఇందులో చాలా మ్యాటర్ అయితే ఉంది. పేరు అది వేస్తున్నాను కదా, వచ్చినప్పుడు ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇవన్నీ మామూలు రొయ్యలు, డిఫరెంట్ రొయ్యలు. ఇలా పద్ధతి బాగుంది. ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీ విడదీసి అమ్మేస్తున్నారు. మనకి జనరల్గా లివర్ కావాలనుకోండి, కోడి షాప్ దగ్గర అయితే నుంచుని ఉండాలి. ఇక్కడ అనుకోండి ఓ కేజీ లివర్ అనగానే టక్మని ఇచ్చేస్తాడు. ఇగోండి నత్తలు లోపల ఎలాగ ఉంటాయి అనమాట, షెల్ అది తీసేస్తే. ఇవి ఏంటంటే చిన్న కప్పలా. ఇవన్నీ రెడీ టు ఈట్ అంట. ఇవన్నీ సాస్డ్, మొత్తం సాస్లో పెట్టేసి తీసేసారు. ఇంకా రెడీ టు ఈట్. మనకు కావాలంటే మొక్కలు కొట్టి ఇచ్చేస్తారంటే ఇంటికి తీసుకెళ్ళి రకాల తినేయచ్చు. టేక్ చేపలు అంటారు కదండి, అవే టేక్ చేపలు అంటారు తెలుగులో. దీనికి పెద్ద తోక అదే ఉంటుంది. పెద్ద అయితే కరుస్తాయండి అవి. అవును. పచ్చిమిరపకాయ పచ్చడిలే కదండి ఇది. గ్రీన్, రెడ్. ఈ మటుకు మంచి భలే ఉన్నాయిలేండి అసలు. టైగర్ రొయ్యలు ఇవి కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి అయితే ప్యాకింగ్ చేసి అమ్మేస్తున్నారు డైరెక్ట్. రొయ్యి పొట్టిది. ఇవన్నీ రకరకాల పీతలు, రకరకాల రేట్లు. ఈ స్క్విడ్స్ మటుకు భలే ఉంటాయి, సరిగ్గా ఉండాలి. కానీ పిల్ల ఆక్టోబస్లు చూడండి, పెద్ద ఆక్టోబస్లు ఇవి. చాలా ధైర్యం కావాలి ఇక్కడికి వచ్చి షూట్ చేయాలంటే. ఏమో అండి, నాకు కూడా తెలియదు ఏంటో. ఇవన్నీ కూడా బేబీ కార్న్లు అవి 50 బాట్స్ అంటది. ఇవన్నీ కూడా థాయ్ లోకల్ స్నాక్స్. ఈ ఎగ్తో చేసినవి. ఈ మామూలు కేకులు అవి.
ఏది ముట్టుకుంటే ఏదో కూడా తెలియట్లేదు తెలుసా, అంత వెరైటీ ఉంది ఈ మార్కెట్లో. ఇది వచ్చేసి రైస్ నూడిల్స్. నిమ్మకాయల మటుకు హైలైట్. కాయ ఒకటి 10 బాటిల్ అంట. బాబా దగ్గర 25 రూపాయలు నిమ్మకాయల వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక్కడ మార్కెట్లో ఏమి సెపరేట్గా లేవు. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, మొత్తం అన్నీ కూడా దొరికేస్తున్నాయి. కూరగాయల దగ్గర నుంచి ఆఖరికి పాముల దాకా. మార్కెట్ నుంచి అయితే బయటకు వచ్చాం. బయటికి రాగానే ఎన్ని టుక్ ఆటోలు ఉన్నాయి చూడండి, మొత్తం వరుస కట్టేశారు. అండ్ మేమైతే క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాం. దాని సౌండ్ చూసారా అసలు? తాతగారు క్యాబ్ అయితే ఎక్కువ ఈసారి. మళ్ళీ 35 బాటిల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్స్ ఏ లాట్ అండి. అసలు నన్ను ఒక పెద్ద మార్కెట్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. టావని గారు అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం అండి సూన్. ఓకే బాయ్. మార్కెట్ అసలు మామూలుగా లేదు తెలుసా, పిచ్చెక్కిచ్చింది. అక్కడి నుంచి తర్వాత నేను ప్లాటినం మాల్కి వచ్చాను, ప్లాటినం ఫ్యాషన్ మాల్. ఈ మాల్ అసలు నెక్స్ట్ లెవెల్ మాల్ ఫర్ షాపింగ్. ఖాళీ బ్యాగ్ తెచ్చామనుకోండి మొత్తం నింపుకుని వెళ్ళిపోవచ్చు. అన్ని వెరైటీలు అయితే ఉన్నాయి. నేను ఈ ఫ్యాన్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ మాల్లో బట్టలు అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి తెలుసా. 100 బాట్లు, 200 బాట్లు, 50 బాట్లు, 30 బాట్లు, 40 బాట్లు. అబ్బా లేడీస్కి అయితే ఎన్నంటే అని ఉన్నాయి. 290 బాట్స్ అంట. భలే ఉన్నాయిలేండి అసలు. ఇగోండి చొక్కలే 160 బాట్ల, 150 బాట్ల. రే క్రేజీ ఉన్నాయి కదా అసలు. ఈ మాల్ పేరేంటో తెలుసా? ప్లాటినం ఫ్యాషన్ మాల్. ఫ్యాషన్కి పెట్టింది పేరు. రకరకాలు అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. అమ్మ మొత్తానికి ఆ ఫ్రెష్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి రూమ్కి వచ్చేటప్పటికి రాత్రి అయితే అయిపోయిందండి. సో గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాయి. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్యాంకాక్.